ట్రైనింగ్ కాకుండా వచ్చారు. సో మీరు ఆల్రెడీ గ్రౌండ్స్ ట్రైనింగ్ ఎంత 1 మంతా 2 మంత్స్. సో ఆల్రెడీ 2 మంత్స్ చేశారు కాబట్టి సఫిషియంట్ ఎక్స్పోజర్ ఆల్రెడీ ఉండింటుంది ఈ టాక్టిక్స్, జంగిల్ టాక్టిక్స్ మీద ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చెప్పారా? సో ప్రాక్టికల్గా కూడా ఓడీస్ ఎన్ని చేశారు? ఎక్కడెక్కడ? సో అంతా ఏఓబిలో చేశారు. ఓకే. ఫైరింగ్ అప్పుడు మీరు కూడా ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి? కట్ ఆఫ్లో పెట్టారా? ఓకే. సో నైస్ ఎక్స్పోజర్ వచ్చింటుంది. సో ఇక్కడ వస్తే మనకి లెగసీ డిస్ట్రిక్ట్ కింద ఉండింది. ఎక్కువ ఏఎస్ఆర్ జిల్లా ఇంటర్స్టేట్ బార్డర్ ఏదైతే ఉందో మనకి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్, అది కొద్దిగా మూమెంట్ ఉండింది. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ చెప్పాలంటే 15 years నుంచి కూడా పెద్ద మూమెంట్ యాక్టివిటీస్ లేవు. బట్ ఎనీహౌ ఇదంతా కూడా ఒకప్పుడు అఫెక్టెడ్ ఏరియాస్. ఈ ఒరిస్సా బార్డర్ ఏదైతే ఈ జిల్లాకు ఉందో అవన్నీ కూడా అఫెక్టెడ్ ఏరియాసే. లాట్ ఆఫ్ ఈ కమ్యూనిస్ట్ భావాజాలం ఇవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. సో రీసెంట్ ఎన్కౌంటర్లో ఇంకా కొంతమంది మిస్ అయినారు కదా, ఇంకా కొంతమంది లేరు కదా. సో ఆల్ ప్రాబిలిటీస్ ఇదంతా కూడా ఒకప్పుడు అంతా కూడా షెల్టర్ జోన్. సో ఇక్కడ హైడింగ్ చేసుకొని దెన్ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి అందుకు కూడా ఈ షెల్టర్ జోన్గా ఈ ప్రాంతంలో గతంలో కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఆ పారిపోయిన వాళ్ళు కావచ్చు, ఆ మిస్ అయిన వాళ్ళు కావచ్చు, అటు ఒరిస్సా సైడ్ కానీ మన దగ్గర కానీ వచ్చి షెల్టర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మీకంతా కూడా ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మీరు ఏవైతే పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నారో ఈ ట్రైనింగ్ ఫోకస్ మీకు రెగ్యులర్ పోలీస్ స్టేషన్ వర్క్ కాదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు రెగ్యులర్ పోలీస్ స్టేషన్ వర్క్ మీకు తర్వాత మీరు రేంజెస్ పోయినాక మీకు అటాచ్మెంట్ ఇస్తారు. సో ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ. సో ఇక్కడ మీరు ఫోకస్ చేసుకోవాల్సింది ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పోజర్ కోసం ఇక్కడికి అదే పనిగా పంపడం జరిగింది కాబట్టి. సో మీరు మళ్ళీ మీ రేంజెస్కు పోయినప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్ట్ యాంగిల్ అనేది దాదాపు మర్చిపోతారు, మీ రెగ్యులర్ పోలీసింగ్ డ్యూటీస్లోకి వెళ్ళిపోతారు. మీ ఫ్యూచర్లో సర్వీస్ అంతా కూడా ఆ ఓరియంటేషనే ఉంటుంది, బోత్ కర్నూలు అండ్ గుంటూరు రేంజెస్. సో ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఈ అవకాశం అనేది ఇప్పుడే కాబట్టి ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క డ్యూటీస్, మీ యొక్క అలర్ట్నెస్ అనేది ఉండాలి. ఇక్కడ లర్నింగ్ అనేది కూడా మీరు లర్నింగ్ పాయింట్స్, మీ యొక్క ఎక్స్పోజర్ అనేది ఆ విధంగా ఉండాలి. అంటే ఆ విధంగా ఉండాలి అంటే రొటీన్ మీరు ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్ వీటిల్లోకి ఇన్వాల్వ్ కన్నా కూడా వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మావోయిస్ట్ యాంగిల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దెన్ ఏరియా డామినేషన్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేయాలి, దెన్ విలేజ్ శాండీస్. ఇప్పుడు గ్రౌండ్స్లో ఏంటి, మీకు గ్రౌండ్స్లో ఎక్కువ మీకు ఫిజికల్ ఫిట్నెస్, ఇది రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవి చేయించడము. దెన్ ఓడీకి ట్రైన్ చేస్తారు, ఓడీ ఆపరేషన్స్కి ఎక్స్పోజర్ చేశారు. అంటే డైరెక్ట్గా ఏరియా డామినేషన్లు వీటికి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేశారు.
బట్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ పోలీస్ స్టేషన్లో నీవు ఎస్ఐగా ఉంటే సో నిరంతరము నీ చుట్టూనే ఎనిమీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో నువ్వు ఎస్హెచ్ఓగా అక్కడ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఎలా నీ పోలీస్ స్టేషన్లో నువ్వు ఎలాగ ఉండాలి, మెన్ ఎలాగ ఉండాలి, దెన్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మీరు కలెక్ట్ చేయాలి, ప్రిపేర్ చేసుకోవాలి మీ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫర్మేషన్. ఓకే సార్. సో మ్యాక్సిమం ఎక్స్ట్రీమిస్ట్ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉన్నాయి, అకామిడేషన్స్ కూడా మీకు అక్కడే ఏర్పాటు చేస్తారు. ఒకటి మస్కిటోస్ వాటికి ఇవన్నీ వాటికి కొంచెం జాగ్రత్తలు వహించాలి. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. అదర్వైజ్ you will have a nice experience. I wish you all the best. Thank you, sir.